తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వ్యవసాయం దండగా అన్న చంద్రబాబుకి ఈయన నిజమైన వారసుడని మరొకసారి రుజువు చేసుకున్నాడు ఆయన. ఆ విషయం ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఒక శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఏం మాట్లాడిండంటే ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయిపోయింది, పొద్దుందాకా అసలు కరెంటే ఉండట్లేదు, కాంగ్రెస్ హయాంలో 3 గంటల కరెంటు కూడా వస్తలేదు, ఊళ్ళో ఎవరన్నా చనిపోతే బావి కాడ స్నానం చేద్దామంటే నీళ్లు కూడా లేని పరిస్థితి ఉన్నది, గొర్రెలు మేకలకు పశువులకు బోరు బావుల కాడ తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉందని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మాట్లాడిండు. కానీ ఇవాళ పార్టీ మారినంత మాత్రాన నీ మాట మారిపోతుందా? పార్టీ మారినంత మాత్రాన నీ మనసు మారిపోద్దా? నువ్వు ఆ రోజు ఏమన్నావు? కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు ఉత్త కరెంటు అని మాట్లాడింది అసెంబ్లీలో నిజమా కాదా? ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండగానే కాంగ్రెస్ అంతా ఉత్తదే అన్నావు. ఇవాళ కాంగ్రెస్లో చేరంగానే మా కాంగ్రెస్ పాలనలో కరెంటు ఫుల్ అంటున్నావు. అడుగుదాం మరి ప్రజల్ని. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా? 9 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరెంటు బాగుందా? చూసి ప్రజల్ని ఓట్లేయమని అడుగుదాం. జహీరాబాద్లో మీకు అనుభవం లేదా? కాంగ్రెస్ పాలన అంటే ఆ రోజు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. యాదికి లేదా? ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000 ఖర్చు అవుతుండే, ఆ రోజు మోటార్ కాలితే 5,000 ఖర్చు అవుతుండే. ఆనాడు కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకున్న పరిస్థితి ఉండే. గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నా మన జహీరాబాద్ ప్రాంతంలో 4-5 గంటల కరెంటు రాని పరిస్థితి ఆ రోజు మనం చూసినాం. సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు, కరెంటు కోసం ఎన్ని గోసలు పడ్డామో మనం అందరం కూడా చూసినాం ఆ రోజు. కానీ ఇలా మన కేసీఆర్ పాలనలో చూస్తే నిండైన కరెంటు, మెండైన పంటలు పండుతా ఉన్నాయి. అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి ఇవాళ. ఇది కాంగ్రెస్ కు మనకు ఉన్నటువంటి తేడా. ఇంకోటి అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి గత 9 ఏళ్లల్లా కేసీఆర్ పాలన జరిగిన 9 ఏళ్లల్లా ఎన్నడన్నా అసెంబ్లీలో కానీ జిల్లా పరిషత్లో కానీ కరెంట్ వస్తలేదని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు ఎక్కడన్నా? ఏ రోజన్నా అసెంబ్లీలో కరెంటు కష్టాల గురించి మాట్లాడినరా మీరు? అంటే కరెంటు ఫుల్గా వస్తుంది, కరెంటు విషయంలో రైతులకు ఇబ్బంది లేదు కనుకనే ఏ రోజు కూడా మీరు అసెంబ్లీలో కరెంటు గురించి మాట్లాడలే. గతంలో చూస్తే తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు కందిళ్లు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిండ్రు, ఖాళీ కుండలతో అసెంబ్లీకి వచ్చిండ్రు, ఎండిపోయిన పంటలతో అసెంబ్లీకి వచ్చిండ్రు. మరి 9 ఏళ్లలో కరెంట్ వస్తలేదనో, పంటలు ఎండిపోయినాయనో ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క ప్రతిపక్షం అన్న అసెంబ్లీలో మాట్లాడిందా? నా బీజేపీ మాట్లాడలే, నా కాంగ్రెస్ మాట్లాడలే. అంటే సమస్య లేదు కనుకనే మీరు మాట్లాడలే. ఇలా మీ పరిస్థితి ఏమైందంటే కుడిదిల పడ్డ ఎలక లెక్క అయిపోయింది. 3 గంటలు చాలన్నావు, 4 ఏమన్నా కొరుక్కున్నావు, ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇక దాన్ని బుకాయించడానికి అద్దం పొడుగు ఇంకింత మాట్లాడి రోజుకింత అభాసు పాలవుడే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి లేదు. రైతుకు తెలియదా 3 గంటల కరెంటు చాలా, 24 గంటల కరెంటు చాలా తెలియదా రైతుకు? మొన్న కాంగ్రెస్ హయాంలో ఎట్లొచ్చిందో ఇవాళ కరెంటు ఎట్లొస్తుందో రైతుకు తెలియదా? కరెంటు మీద ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత మేలవుతుంది. ఎందుకంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నాడు కరెంటు ఎంత తిప్పలుండనో, నాడు కరెంటు రాక ఎంత బాధపడ్డారో తెలియదా? గతంలో నాకు బాగా గుర్తు, పొన్నాల లక్ష్మయ్య గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండే కొన్ని రోజులు. ఆయన సొంత ఊరు కిలాషాపూర్, వరంగల్ జిల్లా కిలాషాపూర్. ఓ రోజు పత్రికలో పెద్ద వార్త వచ్చింది, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి కిలాషాపూర్లో అని పెద్ద వార్త వస్తే ఆ రోజు మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక 7-8 మంది ఎమ్మెల్యేలం కిలాషాపూర్కు పోయినాం. పొన్నాల లక్ష్మయ్య సొంత ఊరు కిలాషాపూర్కు మేము ఒక 7-8 మంది ఎమ్మెల్యేలం పోతే కరెంటు మంత్రి ఆయన, కరెంటు మంత్రి సొంత ఊర్లో రైతులు చెప్పిన మాట, 3 గంటలు కూడా కరెంటు వస్తలేదు, గంటకు ట్రిప్ అవుతుంది, పారిన మడే మల్లవారుతుంది, వెనకమడికి నీళ్లు అందుతలేవు, సగం ఊరంతా ఎండిపోయిందని రైతులంతా గొగ్గోలు పెట్టిండ్రు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఊర్లోనే 3 గంటల కరెంటు దిక్కు లేదని ప్రజలు రైతులు గోసపడ్డ రోజులు. నేనే పోయిన ఆ రోజు ఆ కిలాషాపూర్కు, నేనే స్వయంగా పోయిన, ఇంకెవరో సాక్ష్యం కాదు. ఆ రోజు టీవీలో చూసినా తెలుస్తుంది, ఆనాటి పేపర్లు తీసినా తెలుస్తుంది. కరెంటు మంత్రి ఊర్లోనే 3 గంటల కరెంటు దిక్కు లేదని రైతులు ఏడ్చినటువంటి పరిస్థితి.
ఇవాళ పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు కరెంటు రావడం లేదని మాట్లాడే పరిస్థితి ఉందా? అందుకే ఇలా రైతులు ఆలోచిస్తుండ్రు. రైతులు ఇలా మళ్ళీ కాంగ్రెస్ పాలన లాంటి ఈ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూసే రోజులు కావాలన్నా? కాలిపోయే మోటార్లో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో గోసబడ్డ కాంగ్రెస్ పాలన కావాలన్నా? ఇవాళ నిండైన కరెంటుతో మెండైన పంటలు పండే బీఆర్ఎస్ పాలన కావాలన్నా? ఇవాళ రైతు లోకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కర్ణాటకలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, రాజస్థాన్లో ఉంది. ఎక్కడన్నా 24 గంటల కరెంటు మనం ఇచ్చినట్టు ఇస్తుందా? మనకైతే జైరాబాద్ వాళ్ళకైతే బాగా తెలుసు, బార్డర్ మీదనే కర్ణాటక ఉంటుంది. మొగడంపల్లి అవతల కర్ణాటక, రోడ్ దాటితే యువతల తెలంగాణ. మరి అవతల 6-7 గంటల కరెంట్ రాదు, యువతల ఫుల్ కరెంట్ వస్తుంది. మీకు తెలియదు, అందరికంటే ఎక్కువ మీరే సాక్ష్యం. అవతల పిల్లనిచ్చినాం, పిల్లని చేసుకున్నాం. మనం వియ్యంకునింటికి పోతే చూడమా ఆడ కరెంట్ ఎట్లున్నదో చెప్పరా మన కర్ణాటకలో? మరి ఆడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. అంటే బోగస్ మాటలు, జూటా మాటలు, ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారు. అయినా మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు అడుగడుగునా వ్యతిరేకంగానే ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్న రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మా తెలంగాణ మాకు కావాలని 69లో ఉద్యమం చేస్తే 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. 2004లో గులాబీ జెండాతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ఎగబెట్టింది 2004లో కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి మన కృష్ణా నదీ జలాలను అక్రమంగా ఆంధ్రాకు తీసుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. పులిచింతలకు పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ. పోలవరంకు ముగ్గు పోసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ నాయకులు మాట్లాడతారు. నల్లగొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాటి అన్నిటినీ కేసీఆర్ సరిచేస్తా ఉన్నాడు. ఒక యజ్ఞం, ఎవరు ఎన్ని తిట్టినా ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా కేసీఆర్ గారు ఒక పవిత్ర యజ్ఞంగా ఈ తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నాడు. తెలంగాణ పునర్నిర్మాణంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ అద్భుతంగా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతూ పోతా ఉంది. యావత్ జాతి మెచ్చుకుంటుంది. మెడికల్ కాలేజీల్లో, విద్యలో, వైద్యంలో, తాగునీటి రంగములో, సాగునీటి రంగములో, కరెంటులో, రోడ్లలో, రహదారుల్లో, పల్లెల అభివృద్ధిలో, తండాల అభివృద్ధిలో, దళిత గిరిజన జాతి అభివృద్ధిలో, మైనార్టీల విద్యలో దేశానికి ఆదర్శంగా నిలిచింది మన తెలంగాణ. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా మన కేసీఆర్ ఇవాళ ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. ఇప్పుడు పూర్వకాలంలో కూడా ఋషులున్నారు, రాక్షసులున్నారు. ఋషులు ఏం చేస్తారు? ఋషులు ఏం చేద్దురంటే లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తోళ్ళు. రాక్షసులు ఏం చేస్తారు? ఋషులు చేసే యజ్ఞాన్ని భగ్నం చేస్తారు రాక్షసులు. ఇలా కేసీఆర్ ఒక ఋషిలాగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ జాతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, లోక కళ్యాణం కోసం ఆయన పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవాళ విద్యుత్ యజ్ఞం చేసిండు, తాగునీటి యజ్ఞం చేసిండు, సాగునీటి యజ్ఞం చేసిండు, తెలంగాణ పునర్నిర్మాణం చేసే యజ్ఞం చేసిండు. తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలను ఎన్నెన్నో కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ రాక్షసులు చేసినట్టు వెనకట ఒకడేమో ప్రాజెక్టులు అడ్డుకోవాలని కోట్లల్లో కేసులు వేస్తూ ఉంటాడు, ఇంకొకరేమో ప్రజల్ని రెచ్చగొట్టి భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఇంకొకరేమో మనకు డబ్బులు రాకుండా రకరకాల ఫిర్యాదులు చేసి ఈ రాష్ట్రానికి డబ్బులు రాకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇంకొకరేమో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక తెలంగాణ జాతికి, తెలంగాణ ప్రజలకు, ఈ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తూ ఉంటే దాని మీద అవినీతి అనే ఒక బురద జల్లి తెలంగాణ యొక్క ఖ్యాతిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మీరు ఏది ఓర్చుకోలేరు. తెలంగాణ జాతికి ఎంత మంచి పేరు వచ్చింది. అలా మహారాష్ట్రలో ఏం మాట్లాడుతున్నారు? మాకు కూడా తెలంగాణ మోడల్ కావాలి, మాకు తెలంగాణ లెక్క రైతు బంధు కావాలి, తెలంగాణ లెక్క కళ్యాణ లక్ష్మి కావాలి, తెలంగాణ లెక్క కరెంటు కావాలి, తెలంగాణ లెక్క మంచినీళ్లు కావాలి అని మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఇవాళ మీరు జహీరాబాద్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిండ్రు. కాంగ్రెస్ ఆయన మాట్లాడుతుంటాడు కేసీఆర్ గజ్వేల్కు. అసలు కేసీఆర్కు పోటీ ఉంటుందా? నువ్వు ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ను కళ్ళకద్దుకొని గెలిపించిండ్రు. కేసీఆర్ సిద్దిపేటలో పోటీ చేస్తే ఆయనకు అపజయమే ఎరగకుండా
అనేక సార్లు సిద్దిపేటలో గెలిపించిండ్రు, కరీంనగర్ పోతే కరీంనగర్లో గెలిపించిండ్రు, మహబూబ్ నగర్ పోతే మహబూబ్ నగర్లో గెలిపించిండ్రు, గజ్వేల్ పోతే గజ్వేల్ గెలిపించిండ్రు. ఇవాళ అందరూ కేసీఆర్ మా దగ్గర చేస్తే బాగుండు, మా ఊరు బాగుపడుతుంది, మా నియోజకవర్గం బాగుపడుతుంది, మా జిల్లా బాగుపడుతుందని కేసీఆర్ దిక్కు చూస్తుంటే ఈయన మాట్లాడే మాటలు ఒక హాస్యాస్పదం, ఒక జోక్ లాగా మాట్లాడుతుంటాడు. అంటే ఏంటంటే ఓ సెన్సేషన్ కోసమో బ్రేకింగ్ వార్తల కోసమో చిల్లర ప్రయత్నాలు చేస్తుంటాడు. నేను అడుగుతున్నా తెలంగాణ జాతిని, తెలంగాణ ప్రజలను, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండే, ఇవాళ తెలంగాణ ఎట్లున్నది? 2014 కంటే ముందు మీ ఇంట్లో మీరే ఆలోచించుకోండి. ఆ రోజు మంచినీళ్ళ కోసం ప్రతి అక్క చెల్లె ఎంత బాధపడ్డది. మనము బిందెలు పట్టుకొని మోసుకొచ్చుకున్నాడు, బోరింగులు కొట్టే రోజులు ఆ రోజు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నాయి? ఇసిన కర్ర పెట్టి ఇళ్లలో ఊపుకున్న రోజులు ఇవాళ ఏ ఇంట్లోనన్నా ఉన్నాయా? రోడ్లు కానీ, చెట్లు కానీ, ఇలా గ్రామాల అభివృద్ధి కానీ, త్రాగునీరు, సాగునీరు, కరెంటు, కళ్యాణ లక్ష్మి, ఆసుపత్రులు, విద్య, వైద్యం, నాటికి నేటికి ఏ మార్పు ఉందో ఒక్కసారి మీరే గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. అప్పుడు మనకు విషయాలు అర్థమవుతాయి. ఎప్పుడైనా ఒక కంపారిజన్తోనే తెలుస్తుంది పక్క రాష్ట్రంలో ఎట్లుంది, మనది ఎట్లుంది అంటేనన్నా మనం మంచిగా ఉన్నామా మంచిగా లేమా అర్థమవుతుంది. లేదు కేసీఆర్ రాకముందు తెలంగాణ ఎట్లుండే, మన ఊరు ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక ఇవాళ మన ఊరు కానీ మన గల్లీ కానీ ఎట్లా ఉన్నదని ఒక్కసారి ఆలోచించుకుంటే జరిగిన అభివృద్ధి మనకు అవగతమవుతుంది. అట్లా మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళని చూస్తే మనం వీళ్ళ మాటలు గిట్ట నమ్మితే ఏమైందంటే ఏదో అంటారు చూడండి, అది దింపుడు గల్ల మాస లెక్కనే అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తామనేది ఓ దింపుడు గల్ల మాస. వాళ్ళు చెప్పేటి అన్ని ఉత్త మాటలు. గతంలో ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. చేసిందా? అధికారంలోకి వచ్చి వాళ్ళు ఎగబెడితే ఇవాళ మన కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో మేం గెలిస్తే పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక ముఖ్యమంత్రిగా, 3 గంటల కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని చేతులు ఎత్తేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 9 గంటల పగటిపూట కరెంట్ ఇస్తామని అధికారంలోకి వచ్చి మీరు చేతులు ఎత్తేసింది మీ పరిస్థితి. కానీ అలా 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్. అసెంబ్లీలో ఒకరోజు కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీలో లేచి ఒక్క 3 నెలల తర్వాత మేము ఈ రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం రైతుల కంటే ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఉండే ఆ రోజు. ఆయన లేచి మాట్లాడిండు, అరే మేము ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, మాతో కాలేదు, నువ్వెట్లా చేస్తావా 3 నెలల్లో? 3 నెలల్లో 24 గంటల కరెంట్ ఇస్తావా నువ్వు? ఇస్తే గిట్ట ఇది చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు చిత్రమైందా విచిత్రమైందా? ఏమైంది? వాళ్ళకి నమ్మకం లేకుండా కేసీఆర్ ఇస్తాడంటే ఇది కాదనుకున్నారు వాళ్ళు, కానీ ఇచ్చి చూపిండు మన కేసీఆర్. ఇది మన ప్రభుత్వానికి, మన పార్టీకి, రైతుల పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్కు ఒక ఖచ్చితంగా మళ్ళీ పెద్ద మెజార్టీతో గులాబీ జెండా ఎగరేయబోతా ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇలా మీలో మా నరోత్తం మాట్లాడుతూ అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంతా ఆగమాగం అయిపోయింది, ఈ కరెంటు గురించి మాట్లాడడానికి ఎవడు ఆ పార్టీలో ఉండేటట్టే లేడు, ఆ దుకాణం ఖాళైపోతుంది, రైతులు చీకొడుతున్న పరిస్థితి ఉంది. ఎవడన్నా తెలివికల్లోడు ఈ మాట మాట్లాడతాడా? 3 గంటల కరెంటు చాలని ఎవడన్నా మాట్లాడితే రైతులు సహిస్తారా? ఇలా జనం, రైతాంగం తిరగబడే పరిస్థితి ఉందని మా నరోత్తం గారు అంటా ఉన్నారు. దాని పర్యవసానమే ఇలా జహీరాబాద్లో పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కేసీఆర్ నాయకత్వంలో మనం ఇదే విధంగా పనిచేద్దాం, జహీరాబాద్ అభివృద్ధి కృషి చేద్దాం. ఇవాళ మనకు సంగమేశ్వర ప్రాజెక్టు రాబోతా ఉంది. కాళేశ్వరం ఎక్స్టెన్షన్గా భాగంగా సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం స్టార్ట్ అయింది. వచ్చే 2-3 ఏళ్లలో 1,00,000 ఎకరాలకు జహీరాబాద్లో సాగునీరు అందించబోతా ఉన్నాం. కాలమైనా కాకపోయినా జహీరాబాద్కు కాళేశ్వరం నీళ్లు సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా మీ పంట పొలాల్లో పారించే పనులు ప్రారంభమైనవి. ఆల్రెడీ పని చాలైంది. మన పంప్ హౌస్ పని నడుస్తూ ఉంది. సంగమేశ్వర పంప్ హౌస్ పని ఆల్రెడీ స్టార్ట్ అయింది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మనకు సంగమేశ్వర ద్వారా మన ప్రాంతం సస్యశ్యామలమవుతుందని నేను చేస్తూ ఉన్నా. ఈ పని జరగాలంటే అది కేసీఆర్తో, బీఆర్ఎస్తో సాధ్యమవుతుంది తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళతో కాదు.
తాగడానికే నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు, సాగునీరు ఇస్తారు వీళ్ళు. మనం ఇప్పుడు తాగునీరు అయిపోయింది, సాగునీరుకు పునాదులు పడ్డాయి, పనులు చకచక నడుస్తూ ఉన్నాయి. ఆ దిశగా మనం మంచిగా ముందుకు పోదాం. నేను కార్యకర్తల్ని, పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరం కలిసి పనిచేద్దాం. మన జహీరాబాద్ ఇంకా బాగా అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్తో కేసీఆర్తో సాధ్యమవుతుంది. అందరినీ కలిసికట్టుగా పనిచేద్దాం, గులాబీ జెండా ఎగిరేద్దాం. జై తెలంగాణ. ఇంకా చేరే వాళ్ళు ఉన్నారు, పేర్లు పిలిస్తే దయచేసి అందరూ పైకి వస్తే అందరికీ కూడా కండువాలు కప్పడం జరుగుతుంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జైరాబాద్ పట్టణ పద్మశాలి సంఘం నాయకులు బిజ్జ వేణుగోపాల్ గారు, సందీప్ రెడ్డి గారు, హరీష్ రావు కాంగ్రెస్ పైన పవర్ పంచులు వేశారు. పద్మశాలి యువత నాయకులు అనేక అంశాలపై ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే కరెంట్ కోతలుండేవి, కరెంటు కష్టాలుండేవి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ హయాంలో కరెంటు కష్టాలకు దూరంగా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణలో కరెంటు బాగున్నందుకే ఇప్పటివరకు కూడా ఏ నేత కూడా అసెంబ్లీలో కరెంటుకు సంబంధించి, రైతుల కష్టాలకు సంబంధించి ప్రస్తావించలేదంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించారు. కరెంటు కష్టాలు ఇక్కడ లేవంటూ ఆయన చెప్పడం జరిగింది.